ప్రస్తుతం బ్యాంకులు అధికంగా లోన్లపై వడ్డీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక లోన్లు తీసుకున్న వారికి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే తాజాగా లోన్ల వడ్డీ రేట్లపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. అధిక వడ్డీ రేట్ల వల్ల లోన్లు తీసుకుంటున్న ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి చేరింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే లోన్లపై వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకులకు సూచించారు. ఇక కేంద్ర మంత్రి సూచన ప్రకారం బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల లోన్ తీసుకున్న వారిపై భారం తగ్గనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంకులకు సూచించారు. నిర్మలమ్మ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో పరిశ్రమలు బాగా వృద్ధి చెందాలని, కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు అవసరమని, రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం సులభమవుతుందని అన్నారు. దేశ వృద్ధి రేటు పెరిగేందుకు తమకు పలు సూచనలు వచ్చాయని, లోన్ వడ్డీ రేట్లు తగ్గించాలని చాలామంది కోరారని తెలిపారు. దేశంలో పరిశ్రమలు డెవలప్ అవ్వాలంటే వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ద్రవ్యోల్బణం లెక్కలను 3 నుంచి 4 కమోడిటీలు చూసుకుంటున్నాయని అన్నారు. ఇక మిగిలినవన్నీ కూడా 3 నుంచి 4% స్థాయిలోనే ఉన్నాయంటూ అన్నారు. అయితే ఆహార పదార్థాలని ద్రవ్యోల్బణ లెక్కలు పరిగణించాలా వద్దా అన్న చర్చలో జోక్యం చేసుకోవట్లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సరఫరా సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఇక ధరల్లో హెచ్చుతగ్గుల గురించి మాట్లాడారు. అవి మరీ తీవ్రంగా ఉండకుండా చేసేందుకు సరుకుల నిల్వ సదుపాయాలు పెంచుతున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంకా అలాగే ఆర్థిక వృద్ధి తగ్గింపు అంచనాలపై మాట్లాడారు. దేశీయ అంతర్జాతీయ సవాళ్ల గురించి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని అన్నారు. అనవసరంగా కంగారు పడాల్సిన పని లేదన్నారు. ఇక ఏది ఏమైనా లోన్లు తీసుకునే వారికి మొత్తానికి వడ్డీ రేట్లు తగ్గనున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.